ఇవాళ వీడియో దేని గురించో తెలుసా? పొందూరు ఖద్దరు. పొందూరు ఖద్దరు అన్న యా, దాని గురించి పొందూరు కథ చూసి ఎంజాయ్ చేయండి. మీరు పుట్టినప్పటి నుంచి హాయ్, చాలా రోజులు అవుతుంది కదా కెమెరా ముందుకు వచ్చి. కొంచెం నర్వస్గా అస్సలు లేదు. పదండి, ఇండియాలోనే చాలా ఫేమస్ అయిన పొందూరు ఖద్దర్ని చూసి చూద్దాం. మన ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయినా కూడా, ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినా కూడా, ఇంకా శ్రీకాకుళంలో ఉన్న పొందూరు అనే ఒక విలేజ్లో ఇప్పటికి కూడా చేతులతో బట్టలు నేస్తారు. దాన్నే పొందూరు ఖద్దర్ అంట. చాలా ఫేమస్ కూడా ఇది యాక్చువల్లీ మన ఇండియాలో. పొందూరు ఖద్దర్ వీడియో చూసే ముందు అసలు పొందూరు ఖద్దర్ యాక్చువల్ బ్యాక్ స్టోరీ ఏంటో తెలియాలి మీకు. అది 1920s అండ్ 1930s మధ్యలో అనుకుంటా. మహాత్మా గాంధీ గారు శ్రీకాకుళంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్కి ఒక ఉపన్యాస మీటింగ్ వచ్చినప్పుడు, ఫ్రీడమ్ ఫైట్ టైంలో అక్కడ మహాత్మా గాంధీ గారు ఈ పొందూరు ఖద్దర్ గురించి విన్నారు. విన్న తర్వాత ఆ క్లాత్ పీస్ ఒకటి తెప్పించుకుని టచ్ చేసి చూసిన తర్వాత గాంధీ గారికి తెలిసింది ఏంటంటే, దట్స్ జస్ట్ నాట్ ఎ నార్మల్ ఖద్దర్ అనుకున్నారు. అప్పుడే మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే ఒక న్యూస్ పేపర్లో ఈ పొందూరు ఖద్దర్ గురించి ఒక ఆర్టికల్ రాయించారు. అప్పుడు ఈ పొందూరు ఖద్దర్కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. పొందూరు ఖద్దర్ ఎంత ఫేమస్ అయినా కానీ, ఎంత కాస్ట్లీ అయినా కానీ, ఇక్కడ పనిచేసి ఈ పొందూరు ఖద్దర్ క్లాత్ ఉండేది కదా, ఈ క్లాత్ను ఉత్పత్తి చేసే వాళ్ళ జీవితాలు అయితే మాత్రం యాక్చువల్లీ వాళ్ళు సంపాదించేది చాలా తక్కువ, పనిచేసేది చాలా ఎక్కువ. మన ఆంధ్రప్రదేశ్లో పొందూరు ఖద్దర్ తయారు చేసే ఒకే ఒక్క ఊరైన పొందూరులో ఈరోజు మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఖద్దర్ నేస్తూనే బ్రతుకుతారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా 7 గంటల దాకా పని చేసినా కూడా వాళ్ళకి రోజుకి 100 నుంచి 150 రూపాయల కన్నా ఎక్కువ మిగలవు అంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉండిద్ది. బట్ అదే ఇక్కడ రియాలిటీ. పని చేసుకుంటారు కదా, ఎంత వస్తే మీకు ఒక రోజుకి ఎంత గిట్టుబాటు అయింది? మాకు రోజుకి ఎంత వస్తుందండి, ఇదంతా తోడితే 100 రూపాయలు ఇస్తారు. 2 రోజులు పట్టిద్ది నాకు. 3 రోజులు కూడా అయ్యింది. 3 రోజులు 100 బాబా. మరి అది 3 రోజులు 100 అంటే రోజుకి 50 లెక్కేగా. రోజుకి 50 అదే 3 రోజులకు 100 అయితే చాలా తక్కువగా మీకు. మరి అది 100 రూపాయల కోసం 3 రోజులు రేట్. మరి 3 రోజులు అంటే మాకు విడిగా బయట పని చేసుకుంటాను, అది చేసుకుంటా, దానికి ఒక 100 రూపాయలు వస్తుంది. అలాగే మెయింటైన్ అంతే. చిన్నప్పటి నుంచి పనిగా మీ నాన్నగారు వాళ్ళు మీరు? మా నాన్నగారు ఉన్నప్పుడైతే మగ్గాలు మాకు ఉంది. ఇప్పుడు అందరూ ఫ్యామిలీ ఎక్కువ నేసేవాళ్ళం. మరి ఎప్పుడైతే వారు విడిపోయారో, ఫ్యామిలీ మొత్తం కాపురాలు అయిపోయారో, అలాంటి మొత్తం 18 డబ్బాలు చేస్తే మీకు 100 రూపాయలు ఇస్తారు. అలాంటి 18 డబ్బాలు చేస్తే 100 రూపాయలు. కష్టం ఎక్కువ, జీతం తక్కువ మీకు. అయితే మంచి వారం బట్టిగా 2 రోజులకైతే మీకు ఎంత గిట్టుబడి అవుతుంది? మనిషికి 100 లేకపోతే ఇద్దరు చేస్తే 100 మిగిలింది. మరి అది మీరు చేసిన కష్టానికి చాలా తక్కువ కదండి. 2 రోజులు 2 మనుషులు పని చేసి 100 రూపాయలు సంపాదించాలంటే, మరి ఇప్పుడు ఇది మీ పిల్లలు నేర్పట్లేదు, మీతో అయిపోవటం ఇది. ఏదన్నా ఒక నార్మల్ పంచి ఒక తయారు చేయాలి, మీరు ఎంతకాలం పట్టిద్ది? పంచి తయారు చేయాలంటే అయితే 2 రోజులకు అవుద్ది, లేదంటే 1 రోజుకి అయిపోతుంది. ఎంతమంది కష్టపడాలి? 4 కష్టపడాలి. 4 అంటే మీ కుటుంబంలో 4 చేసుకుంటారు. 9 పంచులు 10 పంచులు ఉంటాయి. మొత్తం అంతా నేస్తే 3000 4000 వస్తుంది. ఇంట్లో 4 కష్టపడతారు. అన్ని పొందూరు ఖద్దర్ తయారు చేసే ప్రాసెస్లో 8 డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి అనమాట. 1 ఏరటం, 2 నిడవటం, 3 ఏకటం, 4 పోలు తీయటం, 5 పరచటం, 6 ఏకు చుట్టడం, 7 వడకటం, 8 చిలక చుట్టడం. ఇప్పుడు కూడా చాలా మంది పొందూరు ఖద్దర్ అంటే మన దగ్గరే కాదు, ఆల్ ఓవర్ ఇండియా కూడా పొందూరు ఖద్దర్ అనేది ఒక బ్రాండ్ వాల్యూ అనేది ఉండిద్ది. అండ్ నార్మల్ పీపులే కాదు, నాగేశ్వరరావు గారు, బాలకృష్ణ గారు, ఇందిరాగాంధీ గారు, అండ్ ఇంకా కొంతమంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ పొందూరు ఖద్దర్ ఇష్టపడతారంట. పొందూరు ఖద్దర్ని స్పెషల్గా తెప్పించుకున్న వాళ్ళు వాడతారంట. అంత బాగుంటుంది. ఈ క్లాత్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే, ఇక్కడ ఈ క్లాత్ తయారు చేసే విధానమే డిఫరెంట్గా ఉంటుంది. అంటే వీళ్ళు వాడే పత్తి డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళు వాడే దారం డిఫరెంట్గా ఉంటుంది, అండ్ వీళ్ళు వాడే దారాన్ని కూడా వాళ్ళ చేతితో వాళ్ళే తయారు చేసుకుంటారు. స్టార్టింగ్ నుంచి చివరి దాకా కూడా కంప్లీట్గా హ్యాండ్ మేడ్ క్లాత్ అనమాట. ఇది హ్యాండ్ మేడ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ ఈ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్క దారాన్ని విడివిడిగా తీస్తున్నారు. నాకు అది చూసినప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక్క డౌట్, ఇన్ని దారాలు చిక్కుపడకుండా ఎలా తీస్తున్నారని. కానీ అక్కడ ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ జుట్టును సరి చేసుకున్నంత ఈజీగా ఆ దారాన్ని సపరేట్ చేస్తున్నారు చిక్కుపడకుండా. ఇడ్లీ పొట్ల దారం చిక్కుపడితే తీయడం రావట్లా, మీరు ఎంత చిక్కుపడకుండా ఎట్లా చేస్తున్నారు అసలు? దారాలు ఇంత సన్నగా ఉండి చిక్కుపడవండి ఇవి.
చిక్ అనేది రావా ఇది రాకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ నాకు ఇంకోటి విచిత్రంగా అనిపించింది ఏంటంటే మామూలుగా కార్పొరేట్లో కానీ నాన్ కార్పొరేట్ అన్నా కానీ వీకెండ్స్ రోజు హాలిడే తీసుకుంటారు, సాటర్డే ఆర్ సండే హాలిడే తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ పొందూరులో ఈ పని చేసే వాళ్ళంతా కూడా పౌర్ణమి రోజు లీవ్ తీసుకుంటారంట. సెలవు అంటగా పౌర్ణమి రోజు ఎందుకు తీసుకున్నారు సెలవు? మరి నెలకు ఒకసారి మనం టిఫిన్ చేస్తాం కదా, సాయంత్రం లేకుండా నైట్ భోజనం లేకుండా శనివారం, అలాగే ఇది ఒకసారి నెలకోసారి కష్టం అని ఆపుతాం. అలా కాదులే, పౌర్ణమి రోజే ఎందుకని? అది మీ సాంప్రదాయం. మేబీ దట్ ఫుల్ మూన్ డే రోజు రొమాంటిక్గా. ఈ పొందూరు అనే ఊర్లో ఈ పొందూరు కథను తయారు చేసుకుంటా వాళ్ళ లైఫ్ అలా గడిపేస్తున్నారు ఎప్పటి నుంచో. కానీ ఈ పొందూరు కద్దరికి ఇంత వాల్యూ పడిపోవటం వల్ల, యాక్చువల్లీ వాల్యూ పడలేదు, వాల్యూ పెరుగుతూ ఉంది, బట్ వీళ్ళకి ఇచ్చే జీతాలు తక్కువ కావటం వల్ల వాళ్ళ పిల్లలకి ఆ కళ నేర్పించట్లేదు. సో ఇప్పుడు పొందూరులో బట్టలు వేసే వాళ్ళే లాస్ట్ జనరేషన్ ఆఫ్ పొందూరు కద్దర్ మ్యానుఫ్యాక్చరర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తానండి పని మీరు పుట్టినప్పటి నుంచి? ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టి ఎంత దీనికి అంత లేదు దీనికి. మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు అయితే? ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి ఈ పని చేస్తున్నారు సార్? పుట్టింది ఈ పని మీ నాన్నగారు వాళ్ళు అందరూ చేసి మీ పిల్లలు కూడా నేర్పిస్తున్నారా లేదా? పిల్లలకి నేర్పలేదు. మీతో అయిపోవటమేనా మీ తరంలో? ఇప్పుడు ఈ పొందూరు కద్దరు మంచిది అంటారు కదా, మీరు నేస్తారు, మీరు వాడతారా కద్దరు గుడ్డ? అదేలేండి, కష్టపడి చేసేవాళ్ళు వాడుకోలేకపోతున్నారు. అదేలేండి. అండ్ వీళ్ళు తయారు చేసే క్లాత్స్ అన్నీ కూడా, అవి పంచలైనా కానీ, చీరలైనా కానివ్వండి, జాకెట్లైనా కానివ్వండి, ఏం తయారు చేసినా కూడా కంప్లీట్లీ వెరీ సింపుల్ డిజైన్స్ ఉంటాయి అండ్ వెరీ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి. బయట మార్కెట్లో డిజైన్గా రంగులుగా ఉండే అడావుడులు ఉండవు. వెరీ ప్లెయిన్ అండ్ సటిల్ కలర్స్. ఇది మీ చేత్తో వేసిన చీరమ్మా? ఈ డిజైన్లు ఇవి కూడా, ఈ ముక్కులు కూడా మీరే వేసారా? ఈ ఖద్దర్ ఇక్కడ ఎందుకు ఇంత స్పెషల్ అంటే, ఎందుకు ఇంత ఫేమస్ అంటే, వీళ్ళు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చేసే పని అంతా చేత్తోనే చేస్తారు. అండ్ ఎక్కడ కూడా కొంచెం కూడా కెమికల్స్ వాడరు. సో కెమికల్స్ వాడకపోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్స్ కానీ, లేదంటే ఇంకేమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమి రావు. అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు. అండ్ ఇందులో ఏ కెమికల్స్ వాడకపోవడం వల్ల వీళ్ళు వాడే నూలు పత్తి టెక్స్చర్ అండ్ దాని స్పెషాలిటీ ఏదైతే ఉండిద్దో దాని ఒరిజినాలిటీ అంతే ఉండిపోయింది అనమాట, ఇంకేం మారదు. అండ్ ఈ పొందూరు కద్దరు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, సర్ప్రైజింగ్లీ ఎండాకాలంలో చల్లగుండిద్దంట, ఆ క్లాత్ వేసుకుని ఎండాకాలంలో చల్లగుండిద్దంట, చలికాలంలో వెచ్చగుండిద్దంట. ఊరితే ఒకటి తీసుకొని పోవాలి మా నాన్నగారి పంచ, వేడి అంటున్నారు ఎండాకాలం, పంచలో చల్లగా ఉంటుంది. ఈ నూలు పత్తి నుంచి తయారు చేసిన దారం ఎప్పుడైతే తయారైన తర్వాత ఆ తయారు చేసిన ఉండలన్నిటిని ఈ మిషన్లో పెడతారంట. అండ్ ఆ క్లాత్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఇంకా ఈ మిషన్ దగ్గర స్టార్ట్ అయ్యింది. లైక్ యాక్చువల్ క్లాత్ మేకింగ్ అనేది ఈ మిషన్ దగ్గరే మొదలైద్ది. అలాంటి ఉండలు ఎన్ని పెట్టాలి ఇక్కడ? 55 మొత్తం. 55 ఉండలు ఇక్కడ పెట్టాలి. ఒకసారి 2 ఉండలు పెట్టి చూపిస్తాను నాకు. ఇది గొప్ప కష్టం అండి ఈ పని చేయడం. దీనికి గవర్నమెంట్ సహకారం పెట్టలేదు. మగ్గం వేసినోడికి ఇస్తారు. ఇదే కష్టం. ఇది చేస్తేనే ఆ మగ్గంకి వెళ్తుంది. ఒక్కలోనే చేస్తాం మరి. అలాగే మరి ఏంటి చేస్తాం ఒక్క మరి అని అంటే అవదు. మరి కష్టపడితే కొడుకు నిండుతుంది కదా. గవర్నమెంట్ సహకారం దీనికి లేదు. మగ్గం వేసినోడికి ఇస్తున్నాడు. ఇంకోటి చెప్తాను, నింపాలి ఫాస్ట్ చెప్తాను, నింపాలిగా ఏట్లేదు కదా. అది ఇగో ఇప్పుడు ఇది 2వ టర్న్. ఇది 33 మీటర్లు వస్తుంది అనమాట. మళ్ళీ సమానంగా వస్తే ఇంకో ఇప్పుడు ఇది 33 మీటర్లు వస్తాయి ఇలా తిప్పితే. ఇది 16. ఇక ఇది 16 మీటర్లు ఇక్కడికి, 16 మీటర్లు ఇక్కడికి. ఇగో ఇది 33 మీటర్లు పొడవు. ఇప్పుడు నిలువు సాసారు వాళ్ళు, అది 33 మీటర్లు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు బయట అందరితో మాట్లాడాను, ఎవరిని మాట్లాడినా కానీ చాలా తక్కువ డబ్బులే చూస్తున్నారు రావటం. అంత తక్కువ డబ్బులతో ఎలా చేస్తున్నారు? అలాగే మరి జీవనోపాధి చేయడమే. పై కూలి చేసిన వాళ్ళు, పై కూలి చేసిన తక్కువ డబ్బులు వస్తాయి. నేత వేసినోడికి ఎక్కువ వస్తుంది, మక్కువ వేసినోడికి ఎక్కువ వస్తుంది, పై కూలి చేసినోడు తక్కువ వస్తుంది. అదే మరి తేడా. చేయాలి, తప్పదు కదా, జీవనోపాధి చేయాలి కదా. అవును పొందూరు. అవును రేట్ ఎక్కువే, అందరూ కదనేరు కదా. అంబర్ నేతరు, కేరళ నేత, అది అన్ని కదరే. ఇది సేవనోళ్ళు. ఇది ఇంకో ఇది సేవనోళ్ళు పోం.
ఇప్పుడు నేను పొందూరులో ఉన్న పొందూరు ఖద్దర్ అమ్మే ఒక రిటైల్ షాప్లో ఉన్నాను. ఇక్కడ ఒక్కొక్క పీస్ ప్రైస్ చూస్తుంటే ఒక్కొక్కటి 5,000 దగ్గర నుంచి స్టార్ట్ అయితే 1 lakh దగ్గర ఎండైన బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ షాప్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటూ ఏం లేదు. ఇక్కడ లోకల్లో ఉండే కూలి వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చి ఇక్కడ ఈయన రిటైల్గా ఇంత ప్రైజెస్ అమ్ముకుంటారు వీళ్ళు. అయితే గవర్నమెంట్ సపోర్ట్ ఉండొచ్చు, లేదంటే ఆ వర్కర్స్కి వీళ్ళే రా మెటీరియల్ అంతా సప్లై చేసిన తర్వాత వాళ్ళకి తక్కువ కూలి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు రిటైల్గా తీసుకొని వీళ్ళు అమ్ముతూ ఉండొచ్చు. అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ కాదు, జస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర అక్కడ తయారు చేసే కూలి దగ్గర కొనుక్కొచ్చి కూరలు అమ్ముకున్న దళారులు. అండ్ ఈ పొందూరు మీద అండ్ ఈ పొందూరు ఖద్దర్ మీద నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఈ పొందూరు ఖద్దర్ నేసే ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్ట్లే. కానీ మీకు తెలిసిందే కదా, ఇండియాలో రియల్ ఆర్టిస్టులకి అసలు వాల్యూ అనేది ఉండదు, ఇక్కడ వాళ్ళకి కూడా లేదంతే. పొందూరులో తయారు చేసే పంచలకి చాలా వాల్యూ ఉండేదని మీకు ఆల్రెడీ చెప్పాను. పంచ ఒక్కొక్కటి 30,000 ఉంటుంది, శారీ ఒక్కొక్కటి 50,000, 80,000, 1 lakh, 1.5 lakh ఉంటుంది. నేను పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. కానీ మార్కెట్లో అంత రేటు ఉన్నా కానీ అక్కడ తయారు చేసే వాళ్ళకి ఎంత మిగులుతుందో తెలుసా రోజు? జస్ట్ 200 రూపాయలు. 200 రూపాయలు అంటే నువ్వు బయటకు వెళ్ళి స్వీటీ ఫ్రైడ్ రైస్ షాప్లో ఫ్రైడ్ రైస్ తినొస్తే 200 అయిపోతాయి. అంత తక్కువ డబ్బులు వాళ్ళకి మిగిలేదు. అండ్ ఆ పంచనేసిన వాళ్ళకి రోజుకు 200 రూపాయలు కూలిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆ పంచ తీసుకెళ్ళి బయట ఒక అద్దాల షాప్లో పెట్టి అమ్మితే ఆ పంచ వాల్యూ 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల దాకా. దిస్ ఈస్ హార్ష్ రియాలిటీ బడ్డీ. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు మీ గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆర్థిక సాయం వస్తుందని అడిగితే ఇయర్లీ ఒక 15,000 రూపీస్ వస్తాయి అంట. జస్ట్ లైక్ ఇప్పుడు కొన్ని పథకాలు ఉంటాయి కదా, అమ్మఒడి, కాపు నేస్తం, రైతు భరోసా, సో అలాంటి పథకాలలాగే పర్ యానం ఒక 15,000 వెళ్తాయి అంటే ఒక ఫ్యామిలీకి. ఐ థింక్ అది సరిపోదని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ సరిపోదు. బీయింగ్ ఏ ట్రావెల్ బ్లాగర్ ఇంతకన్నా నా ఒపీనియన్స్ చెప్పకూడదు. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ కలుద్దాం. బాయ్.